రాసింది హత్యలు, దౌర్జన్యాలు, దుర్మార్గులు, బెదిరింపులు, భూకబ్జాలు చేసే నీచ సంస్కృతి కలిగిన మీరు నన్ను మాట్లాడతారా? ఇవే కాదు, అమ్మ డైరీ అని చెప్పేసి ఒక డైరీ పెట్టి నువ్వు మోసం చేసిన మహిళలు ఎవరు? అత్యధిక శాతం రెడ్డి మహిళలు. అత్యధిక శాతం కాదు, మొత్తం వైసీపీ సానుభూతి పరులు. దాదాపు 6 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు సమీకరించి దాని ద్వారా షూరిటీ వేయించుకొని లోను తీసుకొని వాల్మీకుల భూముల్ని తక్కువ రేటుకి బెదిరించి వాల్మీకుల భూముల్ని నువ్వు కాజేయలేదా? ఈరోజు దానిలో ఖరీదెంత? 100 కోట్లు కాదా? బాగేపల్లి దగ్గర నువ్వు నీ మిత్రుడు కలిసి వేసేటువంటి వెంచర్ ఖరీదెంత? ఆదర్శ్ నగర్లో 1.5 ఎకరా ఎంత విలువ చేస్తుంది? లోగాలో బిల్లాస్లో నీ అన్న చంద్రశేఖర్ రెడ్డి ఉండడం లేదా? దాని ఖరీదెంత? మై హోమ్లో కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్లా ఎవరివి? 2019లో ఇల్లు లేదని చెప్పి నంగనాచి కబుర్లు చెప్పి వైసీపీ రెడ్ల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళందరినీ మోసం చేసి ఈరోజు ఈ అక్రమ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? విజయవాడ నగరంలో నడి బొడ్డునున్నటువంటి ఈ ఖరీదైన బిల్డింగ్కు నీకు సంబంధం లేదని చెప్పగలరా? ఈరోజు నా గురించి మాట్లాడే ముందు వీటన్నిటి మీద చర్చిద్దామా? ఈరోజు నీ ఆస్తుల ఖరీదెంత, నా ఆస్తుల ఖరీదెంత? నేను ఒక కులవ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరుడు, గత 5 సంవత్సరాలుగా పాపం వైసీపీ సానుభూతి పరుడు, మా ఎమ్మెల్యే క్యాండిడేటు ఇల్లు అమ్ముకున్నాడు అని చెప్పి కొత్త ఇల్లు కట్టుకున్న ఇల్లు మీకు ఇస్తే 7 సంవత్సరాలు నరకం చూపించారు. ఇంటి రెంట్ కట్టయ్యా, రాజకీయాలు మళ్ళీ చేస్తూ అన్న దానికి ఒకవైపు వాళ్ళని బెదిరిస్తావు, నా మీద అటాక్ వస్తావు. రాజు బాగా గుర్తించినాడు నన్ను, ఇంటి బాడిగ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే దీని ఖరీదు పాపం అతి తక్కువలో తక్కువ 100 కోట్లు. అతి తక్కువలో తక్కువ గాంధీ బజార్ హోటల్ ఐలాపురం దగ్గర రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ రక్తపు కూడు విలువ జస్ట్ 100 కోట్లు. ఇంకా నా పదవుల గురించి, లోకేష్ గారికి బినామీ, ఆయన ఆస్తులు వీడి పేరు మీద పెట్టుకున్నాడు కాబట్టే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభ్యుడు, టీటీడీ బోర్డు మెంబరు, తర్వాత ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు 4 పదవులు ఉన్నాయని హేళనగా మాట్లాడడం జరిగింది. 4 పదవులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో మాలా మాదిగలకు ఇచ్చేటువంటి గుర్తింపు. ఈరోజు అనిత గారు ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, తెలుగు మహిళా అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో ఎమ్మెల్యే, హోంమంత్రి. మా స్వామి గారు మాల సామాజిక వర్గం ఎమ్మెల్యే, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మా సునీలన్న మాల సామాజిక వర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా కోర్ కమిటీలో సభ్యుడు. మా వెంకటరాజు మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యే, జోనల్ ఇన్ఛార్జ్, అదేవిధంగా మా సౌమ్య విప్పు ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మాలా మాదిగలకు మా పార్టీ, మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి అవకాశాలు, మాలా మాదిగలకు మా లోకేష్ గారు ఇచ్చేటువంటి అవకాశాలు, నీ పార్టీలో నీకు పదవులు రాకపోతే కేవలం ఒక దళితునికి 4 పదవులని ఎంత హేళనగా మాట్లాడావు ప్రకాష్ రెడ్డి. రెడ్డి అనకూడదు పాపం, నా రెడ్డి సామాజిక వర్గం ఫీల్ అవుతుంది. ప్రకాష్, వాడు వీడు తేల్చుకుందామని చెప్పావు. నేను చెప్తా అన్నా నీకు నాకు మధ్య యుద్ధం. ఇది జీవితకాలం, రాజకీయంగా అయినా సరే, దేంతోనైనా సరే జీవితకాలం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను 100% వేటాడుతా. లేని ఆరోపణలు చేసి సమాజంలో నా గౌరవానికి భంగం కలిగించిన నిన్ను, నా ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టిన నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ అక్రమ ఆస్తుల దగ్గర నేనుంటా. నువ్వు చేసే రాజకీయ పోరాటం ఎలా చేస్తావో నేను చూస్తా. ఇంత నీచ చరిత్ర కలిగిన నువ్వు నా గురించి మాట్లాడతావా? దాదాపు 25 సంవత్సరాల నుంచి
ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మా తాతలు ఎమ్మెల్యేలో మా నాన్న ఎమ్మెల్యేనో కాదు, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఈ స్థాయికి వచ్చే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, నారా లోకేష్ గారి ఆశీస్సులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల ఆశీస్సులతో 4 పదవులు అని చెప్పేసి నువ్వు 4 పదవులు అని చెప్పి మాట్లాడుతున్నావు. నేను గర్వంగా చెప్పుకునే 5వ పదవి ఉంది. ఇప్పుడున్న పదవులు కాల పరిమితి అయితే ఉండొచ్చు, పోవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, పసుపు సైనికుణ్ణి, ప్రాణం ఉన్నంత వరకు పసుపు జెండాను మోసేటువంటి సైనికుని ఇద్దరు రోడ్డు మీదకి వచ్చినారు. ఇద్దరు, ప్రకాష్ రెడ్డి, ఇంకొక ఆయన, పేరెందుకు చెప్పాలి, పక్కకి వెళ్ళి ఆడుకోమని చెప్దాం అనుకున్నా. వీళ్ళిద్దరికి ఒకే సారూప్యం ఉంది. ఒకరు రెడ్డి సోదరుడి ఇంట్లో ఉండి ఇల్లు ఖాళీ చేయకుండా బాడిగీకున్నటువంటి వ్యక్తి, ఇంకొక అతను కురవ సోదరుడి ఇంట్లో ఉండి బాడిగీకోకుండా ఇల్లు ఖాళీ చేయనటువంటి వ్యక్తి. ఈరోజు వీళ్ళిద్దరు కలిసి పోరాటం చేస్తాండ్రు. ఇద్దరు కలిసి ఒకే చోటే ఉన్నారనుకుంటా. ఎవరెక్కువ రోజులు బాడిగీకుండా ఉన్నామో అని చెప్పి సిగ్గుందా అసలు? ప్రజాప్రతినిధులుగా ఉండి రాజకీయాల్లో ఆదర్శంగా సమాజంలో ఉండాల్సినటువంటి మనం ఇంటి నమ్మి ఇల్లు బాడిగలకు ఇస్తే బాడిగలు కట్టకుండా, మున్సిపాలిటీకి డబ్బులు కట్టకుండా ఆ ఓనర్లని చుక్కని చూపించిన మీరు ఇద్దరు వచ్చి పోరాటం చేస్తా అంటే సిగ్గనిపించలేదా అసలు?